హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. నేను రీసెంట్లీ 9 డేస్ రెగ్యులర్‌గా బాసర వెళ్ళాను. ఈ 9 డేస్ నేను షూట్ చేసిన క్లిప్స్‌ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అష్టాదశ శక్తి పీఠాల గురించి మీరు వినే ఉంటారు. వాటి గురించి నాకు తెలిసిన వివరాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను వెళ్ళిన ఈ 9 డేస్ నేను బస్‌లోనే ట్రావెల్ చేశాను. డే 1 నేనేం షూట్ చేయలేదు. ఇది డే 2. వీకెండ్ కదా! టెంపుల్‌లో రష్ ఎక్కువగా ఉంటుంది. అందుకే తొందరగా వెళ్ళొద్దామని మార్నింగ్ 5:00కే లేచాను. ఫస్ట్ అసలు ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఎలా వచ్చాయో తెలుసుకుందాము. ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరిని ఆహ్వానించాడు. కానీ కూతురిని, అల్లుడిని పిలవలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె అయిన సతీదేవి అంటే దాక్షాయిని తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడింది. పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలా ఏమిటి అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమదగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది. కానీ అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకొని ప్రళయ తాండవం చేశాడు. ఉగ్ర శివుణ్ణి శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తిపీఠాలు అని చెప్తోంది దేవి భాగవతం. అలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలే ప్రస్తుతం అష్టాదశ శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్నాయి. మొత్తానికి డే 2 కూడా దర్శనం కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా బస్‌లో ఎంత రష్ ఉందో. ఇవాళ డే 3. నిన్న నేను ఆ తర్వాత ఇంకేం షూట్ చేయలేదు. ఇవాళ సండే. సో, ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదామని మార్నింగ్ 4:30కే లేచాను. ఎంత ఎర్లీగా లేచినా పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేను రెడీ అయ్యేసరికి 6 అయింది. ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరడమే ఇంకా. అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఆ శక్తిపీఠాల గురించి తెలుసుకుందాము. ఇవి నేను బాసర్లో అమ్మవారికి సమర్పించడం కోసం తీసుకున్న పువ్వులు. మొదటి శక్తిపీఠం శాంకరీదేవి. లంకాయాం శాంకరీదేవి అంటే మునులు ఋషుల లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్య రేఖ వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలి శ్రీలంకలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ శిథిలాలయం కూడా లేదు, ఒక స్తంభం మాత్రమే ఉంది. అయితే ఇక్కడ సతీదేవి కాలి పట్టీలు పడ్డాయని హిందూ పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని బస్ స్టాప్కి వచ్చేసాము. తరువాతి శక్తిపీఠం కామాక్షిదేవి ఆలయం. సతీదేవి వీపు భాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలు, చెరుకుగడ, భుజంపై చిలుకతో పద్మాసన స్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలు కలుగుతాయని ప్రతీతి. కంచి అనగా మొలచూల వడ్డానం అని అర్థం. కామాక్షి విలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మధునిలో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండడం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద తన ప్రభావం చూపుతుందని చెప్తారు. కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈశ్వరుణ్ణి పాణిగ్రహణం చేసిందని చెప్తారు. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రతతో ఉండి బలులు తీసుకుంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రతను తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రానికే పూజలు జరుగుతాయి. భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న శ్రీ ఆదిశంకరాచార్యులు అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది. మూడవ రోజు కూడా సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు దర్శనం కంప్లీట్ చేసుకొని తిరిగి నిజామాబాద్ వచ్చేసరికి ఇలా అయ్యప్ప స్వామి ఊరేగింపు కనిపించింది. తరువాతి శక్తిపీఠం శృంఖలాదేవి ఆలయం. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ శృంఖలాదేవి క్షేత్రము కోలకత్తాలో ఉందని కొందరు, గుజరాత్లో ఉందని మరికొందరు అంటారు. గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న చోటిల్లా మాతను అక్కడి వారు శృంఖలాదేవిగా భావిస్తారు. కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువానే అసలైన శక్తి క్షేత్రమని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వ శాస్త్రవేత్తల ఆధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూ ముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.
అయితే ఇంకొన్ని కథనాల ప్రకారం ఋష్యశృంగ మహర్షి అమ్మవారిని కర్ణాటకలోని శృంగేరికి తీసుకువచ్చారని కూడా చెప్తారు. మొత్తానికి మూడో రోజు పూర్తయ్యేసరికి 3 శక్తిపీఠాల గురించి తెలుసుకున్నాము. ఇవాళ డే 4 మార్నింగ్ లేచేసరికి 7 అయిపోయింది. ఈరోజు లేచేసరికి లేట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ బస్ స్టాండ్‌కి వెళ్ళి బస్ ఎక్కాలనుకుంటున్నాము. ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, పూజ కంప్లీట్ చేసుకొని బస్ స్టాండ్‌కి వచ్చేసాము. ఈరోజు మనం తెలుసుకోబోయే శక్తిపీఠము కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలో ఉన్న చాముండేశ్వరి దేవాలయం. ఈరోజు బస్ మొత్తం ఖాళీగా దొరికింది. ఫస్ట్ మేమే ఎక్కాము. చాముండేశ్వరి దేవాలయం మైసూర్ ప్యాలెస్‌కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండ పైన ఉంది. అమ్మవారి కురులు ఊడి ప్రస్తుత మైసూర్ ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. ఈ ఆలయానికి 1761 నుండి 82 మధ్యకాలంలో మైసూర్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు. ఈ సాంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారు. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటోంది. 4వ రోజు కూడా దర్శనం పూర్తయింది. ఇది 5వ రోజు. పొద్దున్నే లేచేసరికి 6 అయింది. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని గుడికి బయలుదేరాను. ఈరోజు ఇంట్లో చాలా పూలు పూసాయి. అందుకే అమ్మవారికి కూడా కొన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే శక్తిపీఠం జోగులాంబ దేవాలయం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పై వరుస దంతాలు లేదా దవడ భాగం ఇక్కడ పడినట్టుగా చెప్తారు. ఈ దేవి కొలువై ఉన్న ఆలయాన్ని 14వ శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెప్తారు ఇక్కడి స్థానికులు. తరువాతి శక్తిపీఠం సరస్వతి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని నేటి ముజాఫరాబాద్కు ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెప్తారు. ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని చెప్తారు. 5వ రోజు దర్శనం పూర్తయ్యేసరికి 6 శక్తిపీఠాల గురించి తెలుసుకున్నాము. ఇవాళ డే 6 లేచేసరికి లేట్ అయింది. సో అందుకే మార్నింగ్ ఏమీ షూట్ చేయలేదు. డైరెక్ట్ బస్ స్టాప్లోనే ఫస్ట్ క్లిప్ షూట్ చేశాను. ఈరోజు హాలిడే, అందుకే గుడిలో జనాలు ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతేకాదు ఈరోజు దర్శనానికి కూడా చాలా టైం పట్టింది. ఈరోజు మనం తెలుసుకోబోయే శక్తిపీఠం శ్రీశైల క్షేత్రం. విష్ణు చక్ర భిన్న అయిన సతి మెడభాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. 12 జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఇక్కడ కొలువైన సతీశక్తి భ్రమర అంటే తుమ్మెద రూపంలో అవతరించిందట. శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్య లహరి కూడా రచించారని చెబుతారు. శ్రీశైల క్షేత్రాన్ని మీలో చాలామంది దర్శించుకునే ఉంటారు. 6వ రోజు కూడా దర్శనం పూర్తయిపోయింది. ఇవాళ డే 7 మార్నింగ్ 4:30కే లేచాను. తరువాతి శక్తిపీఠం కామాఖ్య. అస్సాం రాజధాని గౌహటిలో నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు ఊటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవి కాలంలో 3 రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. కామాఖ్యాదేవి శక్తిపీఠం గురించి కూడా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈరోజు ఎర్లీగా లేచి ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. సో మార్నింగ్ 7:30 కల్లా బస్ ఎక్కేసాము. నేను వెళ్ళినప్పుడు రైల్వే రిపేర్ వర్క్స్ అవుతుండడం వలన బస్సు రెగ్యులర్ రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళింది. తరువాతి శక్తిపీఠం మహాలక్ష్మి దేవాలయం. రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెప్తారు. కొల్హాపురి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన 5 పడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యకిరణాలు ప్రతిరోజు దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. తరువాతి శక్తిపీఠం పిఠాపురం దేవాలయం. పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం.
పుట్టింటి పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయిణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికాదేవిగా హూంకారిణిగా భక్తుల పూజలు అందుకుంటోంది. పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఉంది. అంతేకాదు ఇక్కడ కుక్కుటేశ్వర ఆలయం కూడా ఉంది. తరువాతి శక్తిపీఠం గిరిజాదేవి ఆలయం. గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని భాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరిజాదేవి అనే పేర్లతో కొలుస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డున యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది. తరువాతి శక్తిపీఠం మాణిక్యాంబాదేవి ఆలయం. సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని, ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని స్థల పురాణం. తరువాతి శక్తిపీఠం ఏకవీరికాదేవి. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడి చెయ్యి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల పూజలందుకుంటుందని చెప్తారు. ఇక్కడ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయట నుంచి వచ్చే భక్తులు. కానీ అసలైన ఆలయం మాహోర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తరువాతి శక్తిపీఠం మహాకాళి. సప్తమోక్షదాయక పట్టణాలలో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవి భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయిని మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా. తరువాతి శక్తిపీఠం మాధవేశ్వరి. అమ్మవారి కుడి చేతి 4 వేళ్లు ప్రయాగ, అలహాబాద్ ప్రాంతంలో పడినట్టు చెప్తారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా ఒక పీఠం మాత్రం ఉంటుంది. సో అలా డే 7 కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు డే 8. ఇవాళ శుక్రవారం. పొద్దున్నే ఎర్లీగా లేచి అన్ని వర్క్స్ కంప్లీట్ చేశాను. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. టైము మార్నింగ్ 7 అవుతోంది. ఇంకా గుడికి బయలుదేరడమే. మాధవేశ్వరి శక్తిపీఠం గురించే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ ఒక పీఠం మాత్రమే ఉంటుందని చెప్పాను కదా. దానిపైన ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఊయల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తి చెందుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవి దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమని అంటారు. ఈరోజు తొందరగా వచ్చాం కదా, దర్శనం కూడా తొందరగా అయిపోయింది. ఫైనల్లీ 8 డేస్ కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు డే 9 మార్నింగ్ 5 o'clockకే లేచాను. తరువాతి శక్తిపీఠం వైష్ణవీదేవి ఆలయం. అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెప్తారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఈరోజు కూడా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. బస్ అంతా ఖాళీగా ఉంది. ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి, శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. తరువాతి శక్తిపీఠం మంగళగౌరి. సతీదేవి శరీర భాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీ దేవి. స్థల పురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్య గౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక్కడి తీర్థం ఫల్గుని నది. ఆ నదిలో స్నానం చేసి గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీ దేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు. మనం తెలుసుకుంటున్న ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో చివరి శక్తిపీఠం విశాలాక్షి. సతీదేవి మణికర్ణిక అంటే చెవి కుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని, అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని స్థల పురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. ఇవి ప్రధానమైన 18 శక్తిపీఠాలు. ఇంకా అమ్మవారి ఆభరణాలు పడిన చోట్లను లెక్కిస్తే 51 శక్తిపీఠాలని కొందరు, 108 పీఠాలని మరికొందరు అంటారు. సో మొత్తానికి ఇవి నాకు తెలిసిన అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించిన వివరాలు.
నేను చెప్పిన ఈ శక్తిపీఠాలన్నీ ఆర్డర్‌లో చెప్పలేదు. ఈ శక్తిపీఠాల గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బాసర క్షేత్ర స్థల పురాణం గురించి, ఈ గుడి ఎలా ఏర్పడింది అనే దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. క్లిక్ చేసి వెళ్లి చూడండి. మీలో ఎవరైనా ఇప్పటి వరకు బాసర రాకపోయి ఉంటే, బాసర ఎలా రావాలి? ఎక్కడ స్టే చేయాలి? అండ్ అలాగే పూజ మరియు గుడి టైమింగ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని ఇంకొక వీడియోలో క్లియర్‌గా చెప్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.